ప్రపంచ ఆరాధన ఈ ఆరాధన ప్రభావాన్ని ప్రారంభించుకుంటుండగా సంఘం యొక్క స్త్రీల సభ ఆరాధనలోని ప్రతీకాత్మక చిహ్నాల గురించి చదువు. దేవుని బలిపీఠం వద్ద ఉంచే ప్రతి చిహ్నం ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగింది. ప్రభువుగా ఆఫ్టర్ వస్తాడు.
దైవిక సమృద్ధిని మరియు కాపాడడం కోసం చేసి విన్నపానికి గుర్తుగా రాజుపాలలోని ఆరులో అంధకారంలో ప్రకాశించి నిరీక్షణకు సాక్ష్యంగా వెలువడుతున్న కోర్టులను ఉపయోగిస్తున్నాము. చివరిగా జీవిత పోరాటాల మధ్య దేవుడు మనకు అనుగ్రహించే పోషణకు మరియు ఆయన కృపకు ఆమె స్నేహితులు రూపే మరియు జూలియా పోషించిన పాత్ర అత్యంత కీలకమైనది. వారు ఆమెను హేళన చేయకుండా క్రీస్తు ప్రేమతో ఓదారుస్తారు. రూపే తన సొంత జీవిత అనుభవాన్ని పంచుకుంటూ ఆశ్చర్యపోయేలా తన తరగతిలో 2వ స్థానం సాధించింది. ఈ విద్యను కేవలం ఆమెకు చేసుకుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అందరూ చక్కగా పచ్చని పెట్టుకుని మరి నైజీరియా దేశం నాకు ఎంతో ఇష్టమైన దేశం. ఎందుకంటే నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు నాకు ఆఫ్రికా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉండేవారు. సో చాలా ఎక్కువ, అందులో నైజీరియాలో మరింత ఎక్కువ. అక్కడ దైవభక్తి ఎంత ఎక్కువ, వారిని అంత ఎక్కువగా పీడిస్తారు అక్కడ జిహాద్ వాళ్ళు. సో దేవుడు నాకు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాటని చిన్నప్పుడు నేర్చుకున్న పాట. సో ఈ పాటను నేను మరి వాళ్ళు ఎంత యాక్టివ్గా దేవుని స్తుతిస్తారో అవన్నీ గుర్తు చేసుకుంటూ మరి పాట పాడబోతున్నా. ఈ పాట పేరు అహోన్యా స్వానంగి చేసు. సో ఈ ఇంగ్లీష్లో కూడా పాడతాను, దానికి అర్థం నేను పాట పాడి మరి చెప్తాను. అహోన్యాయ స్వానంగి చేసు, అహోన్యాయ స్వానంగాయే, అహోన్యాయ స్వానంగి చేసు, అహోనియ స్వానంగాయే, అహోన్యాయ స్వానంగి చేసు, అహోన్యాయ స్వానంగాయే, అహోన్యాయ స్వానంగి చేసు,
కనిపించలేదు. నా యేసు వంటి వారు ఎవ్వరూ లేరు. ఈ పాటకు అర్థం. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఎంతో